మండల కేంద్రంతో పాటు సోన్ మండలంలోని పాక్పట్ల, జాప్రాపూర్, సోన్ ఈ 3 గ్రామాలలో మంజలాపూర్ పిఎసిఎస్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేశారు. మరి ఈ కేంద్రాలు స్టార్ట్ అయ్యేప్పటికీ వారం అవుతుంది. ఈ వారం రోజులలో ఈ 3 విలేజ్లలో కలిపి కేవలం 20,000 లోపు బ్యాగులు మాత్రమే, గన్ని బ్యాగులు పంపారు. ఇంకా 50,000కు పైగా గన్ని బ్యాగులు అవసరము. ఈ గన్ని బ్యాగులు లేక ఇప్పటికి 3 రోజుల నుంచి కొనుగోలు కేంద్రాలలో తూకం వేయటం నిలిపివేశారు. ఒకవైపు వాతావరణం బాగులేదు, మరి వర్షాలు పడితే చేతికి అందిన పంట వృధా అవుతుంది. కాబట్టి ఇప్పటికన్నా ప్రభుత్వం అధికారులు స్పందించి తొందరగా గన్ని బ్యాగులు తెప్పించి ఈ కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలలో కాంటాలు చాలు చేసి రైతుల్ని ఆదుకోవాలని, లేని పక్షంలో రైతులంతా తీవ్ర ఆందోళన చేస్తారు. కాబట్టి దయచేసి తొందరగా గన్ని బ్యాగులు పంపి రైతుల్ని ఆదుకోవాలని కోరుతున్నాం. సోన్ మండలం పాక్పట్ల గ్రామంలో దాదాపు 500-600 ఎకరాలు మొక్కజొన్న చేసినటువంటి రైతులు, 500 ఎకరాలు మొక్కజొన్న సాగు చేసినటువంటి రైతులు మార్కెట్ యార్డులో వారి యొక్క మొక్కజొన్నలను పోసి వారం రోజుల క్రితం మొక్కజొన్న కొనుగోలు ప్రారంభించి ఇంతవరకు కూడా గన్ని బ్యాగులు లేవు. కేవలం 20-25 వేల గన్ని బ్యాగులు అవసరం ఉండగా కేవలం 5,000 బ్యాగులే పంపించి రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. వర్షం పడితే రైతులు పరిస్థితి ఆగమ్య గోచరంగా అవుతుంది. కాబట్టి వెంటనే మార్కెట్ అధికారులు కానీ, ఇటు పిఎస్సిఎస్ వాళ్ళు కానీ, కలెక్టర్ కానీ, అధికార యంత్రాంగం వెంటనే స్పందించి గన్ని బ్యాగులు పంపించి పాక్పట్ల గ్రామ రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నాము.